అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ వెటనరీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏపీ పారా వెటనరీ అండ్ అలైడ్ కౌన్సిల్స్ యాక్ట్ దాని మీద అట్లానే ఆహా వర్కర్స్ మీద చర్చ కోసం ఈరోజు మీటింగు ఏపీవిఏ ఏపీ వెటనరీ అసోసియేషన్తో అట్లానే విఏఎస్ అసోసియేషన్తో ఆఫీసర్స్ అసోసియేషన్తో అట్లానే వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క సౌజన్యంతో మన ఎస్వివియు వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, తర్వాత ఇతర టీచర్స్ అసోసియేషన్స్తో అందరితో కలిసి ఒక ప్రొఫెషనల్ మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో అనేక రకాలైనటువంటి ప్రొఫెషన్స్కి సంబంధించినటువంటి విషయాల్లో రకరకాలుగా ఇప్పటివరకు జరిగినటువంటి తప్పులేంటి, దాన్ని ఏ విధంగా మనము రెక్టిఫై చేస్తాము, ఫైనల్గా ఇక్కడ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫార్మర్స్కి సరైనటువంటి వైద్యం అందించాలి, అట్లానే విద్యార్థులకు సరైనటువంటి వెటనరీ విద్యని అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం అనేటువంటిది అనేక రకాల జీవోలు ఎలా ఉన్నాయి, అట్లానే వాటిని తప్పులు ఉన్నట్లయితే ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనేటువంటిది డిస్కషను ఈరోజు జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా చాలామంది గత 15 రోజులుగా పత్రికల్లో చూస్తూ ఉన్నాము, రకరకాలైనటువంటి అపోహలతో ఫీల్డ్లో ఉన్నారు. సర్టిఫికెట్స్ విషయంలోనైతేనేమి, అట్లానే డిజిగ్నేషన్స్ విషయంలోనైతేనేమి, ఇక్కడ ఎవరినో హర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని చేయటం లేదు. ప్రొఫెషన్కి సక్రమంగా న్యాయం చేస్తూ ఫార్మర్స్కి తగినటువంటి వైద్యాన్ని అందించాలి, విద్యార్థులకు మంచి విద్యను అందించాలి. సో ఆ రకంగా ఏ రకమైనటువంటి కరికులం ఉండాలి, ఆ కరికులాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు, ఏ విధంగా చేయాలన్నటువంటి దాని మీద జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడాను అపోహలకి గురి కావద్దు. ఇక్కడ ఫీల్డ్లో ఉన్నటువంటి డాక్టర్స్ చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ సర్టిఫికెట్స్ విషయంలో ముఖ్యంగా ఇక్కడ మనము చేసినటువంటిది ఫీల్డ్లో డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జస్ట్ అటెస్టేషన్ మాత్రమే చేశారు. ఆహా వచ్చినప్పుడు వాళ్ళు అప్లికేషన్ ఉన్నటువంటి సర్టిఫికెట్ ఏంటి, దాన్ని ఆ ఒరిజినల్ సర్టిఫికెట్ ఉందా లేదా అనేటువంటి వెరిఫికేషన్ మాత్రమే చేశారు. కాబట్టి ఆ విషయంలో డాక్టర్స్కి ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు, ఎందుకంటే మీరు చూసినటువంటి అటెస్టేషన్ మాత్రమే. ఇప్పుడు దాని మీద గవర్నమెంట్ని ఎంక్వైరీ వేయమని చెప్పని అడిగి ఉన్నాము. సో దాంట్లో కూలంకుషంగా దాన్ని ఎంక్వైరీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు ఏ కాలేజీలో చదివారు, ఎక్కడ చదివారు, ఆ టీచర్స్ ఎవరు, వాళ్ళకి శాలరీస్ ఎవరు పే చేశారు, సో ఈ విషయాలన్నింటి మీద కూడాను కూలంకుషంగా ఎంక్వైరీ చేసి అక్కడ తప్పుడు సర్టిఫికెట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం అనేటువంటిది గవర్నమెంట్ చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అట్లానే ఈ పారా వెటనరీ కౌన్సిల్ యాక్ట్కి సంబంధించి అటు పక్కన పార్లమెంట్ యాక్ట్ ఏదైతే వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1984 ఉందో, అదేవిధంగా ఎస్వివియు యాక్ట్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. కాబట్టి సో దాన్ని రిపీల్ చేయమని అడుగుతా ఉన్నాము. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి ఈ రోజున ఎన్ఈపిని మొట్టమొదటిగా GOMS నెంబర్ 14 ద్వారా దాన్ని 3 సంవత్సరాల డిగ్రీని ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి లాస్ట్ ఇయర్ జరిగింది. సో దాన్ని కూడా ఆ GOMS నెంబర్ 14 కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మన వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గారు, అట్లానే డైరెక్టర్ గారు, వీసీ గారు అందరూ ఉన్నారు. సో అందరం కలిసి కూర్చొని డిపార్ట్మెంట్ని అటు రైతులకు ఉపయోగపడే విధంగా, రైతులకి మంచి సర్వీసులు అందించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడాను ఆ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ సందర్భంగా వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది వైస్ ప్రెసిడెంట్ టు స్పీక్ ఆన్ దిస్. Actually, all our veterinary graduates in Andhra Pradesh, they are against this AP Act. All association, that officers association, veterinary assistant surgeon officers association, and university vice chancellor, registrar, state council president, and even the director of this animal husbandry, all sentiments are against this act.
I say, what is the need of this act? What is the need of this para-veterinary council? What it will serve? Second thing, by the constitution, law of natural justice, each and every citizen of India should have a right to have a treatment of their animal by the highly qualified person. This is our constitution say. And what is the need of this para-veterinary council and what they will going to serve? If they are going to work under the registered veterinary graduate, then what is the need of this that act? What is the need of the separate recognition given to a different diploma colleges, and what is and who is going to conduct and who is going to syllabus this, and what is the need? There is already very branded syllabus is framework prepared by the university, veterinary university. What is the need by this council? What is the need of the different syllabus? What is this need? That is the common sentiments of this all veterinarians from the Andhra Pradesh, and we Veterinary Council of India will support this, and we will also go to a government. We will meet the chief minister, deputy chief minister, or animal husbandry minister, that they have to stop these all things. Thank you very much, sir. Now I am requesting the Vice Chancellor SVVU to speak few minutes. Sir, please. అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం 2005లో ఆంధ్రప్రదేశ్ ఎస్వివియు యాక్ట్ కింద మొదలు చేయబడింది. అందులో వెటనరీ ఎడ్యుకేషను, తర్వాత డైరీ సైన్స్ మరియు ఫిషరీస్, ఈ 3 ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ కొరకు మొదలుపెట్టారు. అందులో వెటనరీ డాక్టర్స్ కొరకు బీవీఎస్సీ అండ్ ఏహెచ్ డిగ్రీ ప్రోగ్రామ్ వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా స్టార్ట్ చేయబడింది. అదేవిధంగా వెటనరీ అసిస్టెంట్స్ కోసం పశుసంవర్ధక శాఖలో వెటనరీ అసిస్టెంట్స్ కోసము 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల కోసము 2 సంవత్సరాల అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్స్ కూడా స్టార్ట్ చేయబడినాయి. అందులో భాగంగా మనకు 10 కాలేజెస్, కాన్స్టిట్యూయెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా 12 అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. వాటిలో మనం 2 ఇయర్స్ డిప్లొమా పశుసంవర్ధక శాఖలో వెటనరీ అసిస్టెంట్ అనిమల్ హస్బెండరీ యాక్టివిటీస్ కోసం మనము ఆ డిప్లొమాను స్టార్ట్ చేసాం. అది వాటికి అనిమల్ హస్బెండరీ సంబంధించిన యాక్టివిటీస్ వెటనరీ డాక్టర్ వారు చెప్పిన మేనేజ్మెంట్ అయితేనేమి, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ యాక్టివిటీస్ కోసం అనేది అది ముఖ్యంగా అది స్టార్ట్ చేయబడింది. ఈ యాక్ట్లో మనకు ఎక్కడా కూడా ఎన్ఈపి మనం ఇంక్లూడ్ చేస్తున్నాం అనేది ఎక్కడా లేదు. ఎన్ఈపి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వారిని దీంట్లో మెడికల్ ప్రొఫెషన్ మాది కూడా ఎగ్జంప్షన్ ఇవ్వమని కోరుతూ ఉన్నారు. సో వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో 5.5 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామే ఉంది, కానీ 3 ఇయర్స్ అనే డిగ్రీ ప్రోగ్రామ్ ఎక్కడా లేదు. కనుక దీంట్లో మనకు వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు చెప్పిన రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనం పాటించాలి. కనుక ఈ యాక్ట్లో ఉండేటివి దానికి విరుద్ధంగా ఉన్నాయి. కనుక మనం దీనిపైన ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడ అందరం సమావేశమైనాం. నమస్తే. Veterinary Council of India, lady veterinarian from our AP, please. ఈ యాక్ట్లో వెటర్నరీ అనే పదాన్ని ఉపయోగించడం, అలాగే వెటర్నరీ హాస్పిటల్, వెటర్నరీ ల్యాబొరేటరీ అన్న పదాలను నిర్వచించడం ఇలాంటివి ఖండించవలసిన అంశాలు. అలాగే ఐవీసీ యాక్ట్ 1984తో ఘర్షణ ప్రకారం ఐవీసీ చట్టం 1984 ప్రకారం వెటర్నరీ అనే పదం
కేవలం ఆ చట్ట ప్రకారం నమోదైన వృత్తి నిపుణులకు మాత్రమే వర్తిస్తుంది. సమాంతర కౌన్సిల్ ఈ పదాన్ని ఉపయోగించడం నేరుగా ఉల్లంఘన అవుతుంది. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడం మాత్రమే కాకుండా నమోదిత వెటర్నరీ నిపుణుల వృత్తి ప్రతిష్టను తగ్గిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ పునరాలోచించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన ఏపీ పారా వెటర్నరీ కౌన్సిల్ అండ్ అలైడ్ యాక్ట్లో కొన్ని అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయని, అదేవిధంగా వారు ఆ చట్టంలో పొందుపరిచిన అంశాల్లో కొన్ని భారత ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి కొద్దిగా వ్యతిరేకత ఉందనే ఉద్దేశంతో వీటి మీద కూలంకషంగా చర్చించి ఈ చట్టంలో ఉన్న మార్పులని ఏ మార్పులు తీసుకురావాలి, ఏ మార్పుల్ని మనము ఇందులో పొందుపరచాలి, రాబోయే రోజుల్లో ఈ రెండు చట్టాలని ముందుకు తీసుకెళ్లాలా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సూచించిన చట్టాన్ని మాత్రమే అమలు చేయాలా అనే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు సలహాలు అందజేయవలసిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని రిక్రూట్మెంట్స్ మీద కావచ్చు, అదేవిధంగా ఏపీ వెటర్నరీ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అంశాలపైన కావచ్చు, దీని మీద సమగ్రమైన ఒక నివేదికని ప్రభుత్వానికి అందజేయమని చెప్పేసి మా శాఖకు ఆదేశాలు ఇచ్చున్నారు. సో ఆ ఆదేశాలకు అనుగుణంగా మేము 3 చట్టాలు ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన వెటర్నరీ కౌన్సిల్ యాక్ట్. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ వెటర్నరీ కౌన్సిల్ యాక్ట్ని ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ కౌన్సిల్ యాక్ట్ కింద రాష్ట్రంలో కూడా ఒక చట్టాన్ని తిరిగి వారు ప్రతిపాదించి అసెంబ్లీలో ఆమోదించారు. దీంతో పాటుగా వెటర్నరీ విద్య మీద 2005లో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీని స్థాపించినప్పుడు యాంగ్రో నుంచి వారు విడిపోయినప్పుడు యూనివర్సిటీ చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మన అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించారు. సో ఈ 3 చట్టాల తర్వాత 2023లో ఈ ఏపీ పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ యాక్ట్ని తీసుకొచ్చారు. సో ఈ 3 చట్టాలలో ఉన్న వెసులుబాట్లని ఆంధ్రప్రదేశ్ పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ యాక్ట్లో కొన్ని వాళ్ళు వాటిని సూపర్సీడ్ చేసే విధంగా కొన్ని రాసుకున్నారు. సో అవి అభ్యంతరకరంగా ఉన్నాయి. కాబట్టి ఏపీ వెటర్నరీ అసోసియేషన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న పశు వైద్యుల సంఘాలు, ఆఫీసర్సు మరియు డాక్టర్లు వారు వెలుబుచ్చిన అభిప్రాయాల మేరకు వీటి మీద కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని చట్టాలకు అనుగుణంగా మళ్ళీ వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయటం త్వరలోనే జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.